హాయ్ గైస్, వెల్కమ్ టు స్టార్స్ కుకింగ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు మనం ఈజీగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. నేనైతే 1 kg చేపలతో చేపల పులుసు తయారు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు రెమ్మలు ఒక 5-6, పచ్చిమిర్చి ఒక 5-6, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి మీకు వీడియోలో చూపించినట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను జీలకర్ర, తగిన దానికి కొంచెం మెంతులు, 1/4 టీ స్పూన్ అంత మెంతులు, ఇవి రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత చేపల్ని శుభ్రం చేసి అలా పెట్టుకోవాలి, వీడియోలో చూపించినట్టు పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపించాను కదండి, ఒక ఆనియన్ని కాల్చి స్టవ్ మీద సిమ్లో పెట్టి ఆనియన్ని అలా కాల్చి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ముందుగా బాండి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఈ చేపల కూరకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ఆయిల్ తక్కువ అయితే అంత టేస్ట్ ఉండదు, నీచు స్మెల్ వస్తుంది. అందుకని నేను ఎక్కువ మోతాదులో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక, ఆయిల్ మనం వేడెక్కిందా లేదా అలా చెయ్యి అలా పెడితే అర్థమవుతుంది, అలా చూసుకోండి. ఇది ఒక చిన్న టిప్ లాగా. అందులో జీలకర్ర వేసుకున్నాను నేను, 1 స్పూన్ జీలకర్ర. చేపల పులుసులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర ఉంటుందండి, జీలకర్ర ఎక్కువ యూజ్ అవుతుంది. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిగడ్డలు మనం ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి టేస్ట్ ఈ పచ్చిమిర్చి కూడా మధ్యలో సన్నగా తరిగి పెట్టుకోవాలి, మధ్యలో కట్ చేసి, ఇక వీడియోలో చూపించానుగా మీకు కనిపిస్తుంది, అలా కట్ చేసి పచ్చిమిర్చి దానిలో వేయాలి. వేసాక ఇవి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ వస్తుంది. నేను చేపలని 1 kg రవ్వ చేప తీసుకున్నాను. దాన్ని క్లీన్ చేసి, దాన్ని ఎలా క్లీన్ చేయాలో మీకు చెప్తాను చూడండి. మనం మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చుకోగానే దానిలో సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని వాష్ చేయాలి. చేశాక మనం దానిలో ఒక నిమ్మకాయ, కొంచెం ఒక 2-3 స్పూన్స్ పెరుగు, నిమ్మకాయ పిండి దాన్ని కలిపి దాంట్లో 2-3 స్పూన్స్ పెరుగు కొంచెం జోరుగా చేసి దాన్ని కూడా వేసి కడగాలి. దాన్ని కూడా వేసి కలిపి నానబెట్టి ఒక 5-10 మినిట్స్, అంటే మనం ఇవన్నీ తరుగుతాం కదండి, ఇవి చింతపండు ఇవన్నీ నానబెట్టుకొని ఇవన్నీ చేసుకునే అంతసేపు దాన్ని అలా కలిపి పక్కకు ఉంచిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని వాటిని మళ్ళీ వాటర్ తోటి బాగా కడిగి ఇలా జల్లి బుట్టలో వేసి పెట్టుకోండి. అప్పుడు మీకు నీచు స్మెల్ అస్సలు రాదు. చేపల కూర అందరికీ తొందరగా నచ్చదు కదా ఆ స్మెల్కి, అందుకని అది పోవాలంటే ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. నేను చెప్పింది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. దీనిలో నేను పసుపు వేసాను, ఆ పసుపు కూడా కొంచెం వేగాక కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. కరివేపాకు వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, దానికోసం వేస్తున్నానండి. అది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేయండి, లేకుండా లేదు. ఇదిగో జీలకర్ర ఇలా నేను వీడియోలో చూపించినట్టు రోస్ట్ చేసి పెట్టాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఫ్రై అయ్యాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. నాన్ వెజ్లో కారం మామూలుగా ఎక్కువ పడుతుంది, అందులో చేపల పులుసులో ఇంకెక్కువ పడుతుందండి. నేను ఒక 4 స్పూన్స్ కారం వేసుకున్నాను, దానికి 1.5 స్పూను ఉప్పు వేసాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. చేపల కూరలో కొంచెం ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. ఇదొకటి చెప్పగలను నేను. అది కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇలా గుజ్జు తీసి ఇందులో వేసుకోవాలి. అంటే చింతపండు ఎలా తీసుకోవాలంటే, క్వాంటిటీ మనం కేజీకి ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు, మీ చింతపండు పులుపుకు తగ్గట్టు, కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. నేనైతే నార్మల్ నిమ్మపండు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. మీకు వీడియోలో చూపించినట్టు మీకు గ్రేవీ చిక్కగా రావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. మీకు చిక్కగా వద్దు, పులుసు ఎక్కువగా కావాలి అంటే మీరు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, అది చూసుకొని వేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు నేను చిక్కగానే ఉంటుందండి, మీకు ఫైనల్ లుక్లో మీకు అర్థమవుతుంది. ఇలా ఆనియన్స్ అవి మునిగి మనకు ఫిష్ క్వాంటిటీ నేను 1 kg తీసుకున్నాను కదా, ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు చూసుకొని దాన్ని అంతా మసాలా అంతా కలిసే వరకు కలబెట్టుకొని మనం మూత పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు మీకు అలా పులుసు బాగా మసిలాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి, మనం ఒకేసారి వేసుకోవద్దు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అది కూడా ఎలానో మీకు చూపిస్తాను చూడండి వీడియోలో.
చూడండి. అలా ఒకటి ఒకటి విడివిడిగా వేసుకోవాలి. నాకు 1 కేజీకి నాకు ఇది సరిపోయిందండి ఈ కడాయి. మీకు ఎక్కువ క్వాంటిటీలో అయితే వెడల్పుది తీసుకోండి. నేను నెక్స్ట్ టైం దానిలో కూడా చేసి చూపిస్తాను. చేపల పులుసు ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేయాలో అది కూడా వేరే పెద్ద బాణీలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ప్రస్తుతం ఇది నాకు ఈ 1 కేజీకి ఇది సరిపోయింది. మీకు అర్థమవుతుంది చూడండి, కరెక్ట్‌గా సరిపోతుంది నాకు. అలా ఒక్కొక్క పీస్‌ని నిదానంగా వేసుకోవాలి. మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఫుల్ పెట్టొద్దు, లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. మనం ఇవన్నీ సెట్ చేసుకున్నాక నేను చూపించానండి వీడియోలో. ఇలా ఎడ్జ్‌లో పట్టుకొని ఇలా ఊపి ఒకసారి ఇప్పుడే వేసాం కదా, మనం గరిటెతో అన్ని మసాలాలు సమానంగా, ఫిష్ పీసెస్ సమానంగా వచ్చేటట్టు చూసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనం ఇందాక ఆనియన్ కాల్చి పెట్టాం కదా, అది మిక్సీ వేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా మిక్సీ వేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ని వేస్తున్నాను చూడండి. వేసాక దాన్ని బాగా ఇలా నేను చూపించా కదండి ఇంతకుముందు, అలా కలపాలి. కలపడం అంటే గరిటె యూజ్ చేయొద్దు. మనం ఇలా సైడ్స్ పట్టుకొని దాన్ని ఇలా కలిపితే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి మసాలా ఇప్పుడు వేసాం కదా ఆనియన్, అది ఆటోమేటిక్గా పులుసులోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి అది బాగా పులుసులో ఇనికిపోతుంది. దానివల్ల ఆ కాల్చిన ఆనియన్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఆనియన్ని సిమ్లో పెట్టి ఒక చాకు కానీ దేనికి ఒక పుల్లలాంటి దానికి పెట్టి స్టవ్ మీద పెట్టి కాల్చుకోండి. చూసారు కాండి, ఇలా ఆయిల్ వీడియోలో చూపించినట్టు అలా పైకి వస్తుంది ఆటోమేటిక్గా. మనకు అది కుక్ అయినట్టు తెలుస్తుంది అనమాట. చేప చూడండి, ఒక్క పీస్ కూడా సైడ్కి విరిగినట్టు అలా ఏం లేదు, ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఇప్పుడు దీనిలో మనం జీలకర్ర మెంతు పొడి వేసుకుందాము. దీనికి ఎక్కువగానే పడుతుంది జీలకర్ర. చెప్పాక ఒక స్పూన్కి హాఫ్ స్పూన్ రోస్ట్ చేసి పొడి చేసి వేయండి. దీనిలో నేను నార్మల్ ఇంట్లో వాడే గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా మీకు వీడియో చేసి పెడతాను, ఒకసారి చూసుకోండి. దీన్ని సమానంగా కలుపుకోవాలి. చూసారుగా వీడియోలో విధంగా మనం అలా అంటుంటే ఆటోమేటిక్గా కలిసిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి మనం ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడి చేపల పులుసు రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది. ఈ చేపల పులుసు ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.